నమస్తే అండి. అశూ రెడ్డి వివాదం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో రచ్చలేపుతా ఉంటే ఆమె కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ ఉందన్నమాట. మనందరికీ తెలిసిందే, ఎవరో ఒక ధర్మేంద్ర అనేటటువంటి వ్యక్తిని ఈమె మోసం చేసి ఒక 9 కోట్లకు పైగా కార్లు, స్థలాలు, బంగారం అని కొనుక్కుందని చెప్పేసి ఆ వ్యక్తి కేసు పెట్టగా, సో ఇలాంటి క్రమంలోనే అనేక మీడియా ఛానల్స్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె వచ్చేసి తప్పుడు ప్రచారం చేస్తే లీగల్గా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అశూ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. సో తనపై వచ్చేటువంటి ఆరోపణలపై అశూ రెడ్డి స్పందించింది. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేశాడంటూ హైదరాబాద్కు చెందినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ షేక్పేటకు చెందినటువంటి సత్యనారాయణ తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన కుమారుడు ధర్మేంద్రను వివాహం చేసుకుంటారని అశూ రెడ్డి నమ్మించి ఈ క్రమంలో 9.35 కోట్ల విలువైన నగదు, బంగారం, ఖరీదైన కార్లు, ఫ్లాట్లను ఆమె తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చినారు. తమ కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో ఆస్తులు కాజేసి ఇప్పుడు మోసం చేసిందంటూ ఆయన సిసిఎస్ పోలీసులు అయితే ఆశ్రయించినారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు అశూ రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు అయితే నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతుంది. అయితే దీనికి సంబంధించి మహిళ స్పందించింది. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. ఈ వార్తలు వైరల్గా మారడంతో అశూ రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదిక ఒక స్టోరీని పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. తన ప్రమేయం లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు వార్తలు రాసినా లేదంటే దుష్ప్రచారం చేసినా సహించేది లేదని ఆమె హెచ్చరించింది. నా గురించి తప్పుడు ప్రచారం చేసే వారిపై, అసత్య వార్తలు రాసే మీడియా సంస్థలపై లీగల్గా యాక్షన్ తీసుకుంటారంటూ ఆమె స్టోరీలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు పోలీసులు ఆమెపై వచ్చినటువంటి ఆర్థిక నేరాల ఆరోపణలపై విచారణ జరుపుతుండగా, మరోవైపు అశూ రెడ్డి మాత్రం చట్టపరమైన చర్యలకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం. అసలు ధర్మేంద్రకు అశూ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ ఆస్తుల బదిలీ నిజంగా జరిగిందా అనే విషయాలు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఇక అశూ రెడ్డి కెరియర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోనే మొదలైంది. ఒకప్పుడు వీడియోలు అయితే చేసింది, ఆ తర్వాత బిగ్ బాస్ కూడా పోయింది, ఆ తర్వాత గ్లామర్తో ప్రేక్షకులకి అయితే దగ్గర అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఓపెన్ చేస్తుంది. కావాలంటే 399 పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఈమె గురించి ఎలా పడితే అలా రాస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే లీగల్గా చర్యలు అయితే తీసుకుంటారు.